వెల్కమ్ టు సిఎన్ టీవీ. అందరికీ నమస్కారం అండి. వంచల సూపర్ సర్పంచ్ వి రాజేశ్వరరావు నా పేరు. మానవుల ప్రాంతమైనటువంటి జర్ల ప్రాంతంలో మరి ఇంత మంచి డాక్టర్ గారిని రకరకాల నా పోదలు మరి చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంత సర్వీస్ ఇచ్చినప్పుడు కూడా మా డాక్టర్ మీద ఇంత నిందలు వేయడం అనేది ఇది కరెక్ట్ కాదండి. ఇది కానీ నిజంగా ఏంటంటే డాక్టర్ గారి నుండి చాలా ప్రాణాలు ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం. రాత్రులు పగలు ఎప్పుడు కూడా ఇక్కడ ఉండి కష్టపడుతూ ఉన్నాడు. వాళ్ళ సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు రావచ్చు, కానీ అటువంటి వ్యవసాయం బయటికి వెళ్తున్నారు. అంతేగాని ఎప్పుడు కూడా డాక్టర్ అన్నది ఇక్కడే ఉంటున్నారు. ఇది మొత్తం వాస్తవం. థ్యాంక్ యూ. నా పేరు డబ్లింగ్ అనుభవం అండి. మొండిగడ్డ సూపర్ సర్పంచ్ని. నేను ఈ జర్ల ప్రాథమిక హాస్పిటల్కి చెప్పేది ఏంటంటే మన మజీద్ గారు వచ్చిన నుంచి నేను హాస్పిటల్ రావడం మొదలుపెట్టానండి. ఇంతకుముందు పూర్వం అయితే నేను ఎప్పుడు కూడా మజీద్ గారు లేనప్పుడు ఎప్పుడు నేను ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకునేవాడిని. బయటనే నర్సిపట్నం వెళ్ళి అక్కడ టెస్ట్ చేసి నాకు చూసేవాడిని, కానీ జర్ల హాస్పిటల్ వచ్చేవాడిని కాదు. ఎప్పుడు మన మజీద్ గారు వచ్చారో అప్పటి నుంచి ఇతని ట్రీట్మెంట్ నచ్చి ప్రతి ఒక్కరు మా పంచాయతీ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ సార్ ట్రీట్మెంట్ చాలా బాగుంటది, బాగా చూసుకుంటారు, సొంత ఫ్యామిలీ లాగా మాయా తమ్ముడు అని చెప్పేసి చూసుకుని చేస్తుంటారు. రీసెంట్ గా కూడా నేను ఈ సార్ ఉన్నారని చెప్పేసి రీసెంట్ గా టైఫాయిడ్ వచ్చేసి మొత్తం అన్ని వచ్చాయి. 3 రోజులు ట్రీట్మెంట్ సార్ దగ్గర చేయించుకున్నాను. ఇలాంటి మంచి డాక్టర్ని ఏదో విధంగా కొంతమంది అప్పుడప్పుడు వచ్చి లేనిపోని మాటలు చెప్పేసి సార్ ఎప్పుడు చిన్న చిన్న క్యాంపులు వెళ్ళినప్పుడు వచ్చేసి తీసి ఇది చేయడం సరైన పద్ధతి కాదు. ఇది ఇతని వల్ల మా పంచాయతీ మొత్తం, మా మొండిగడ్డ పంచాయతీ ప్రజలు మొత్తం ఏంటంటే ఈ సార్ వచ్చిన నుంచి మాకు చాలా బాగుంది, సర్వీస్ బాగుంది అని చెప్పేసి ఈ హాస్పిటల్లో మా మొండి పంచాయతీ కూడా బాగా ఓపీలు పెరిగాయి చెప్తున్నాను. ఇది సరైన పద్ధతి కాదండి. ఎప్పుడు ఇలాంటి డాక్టర్ని లేనిపోని మాటలు అని చెప్పేసి విలేకరులు కూడా ఒక విషయం చెప్పగలుగుతున్నాను. ఎప్పుడో ఒకసారి వచ్చేసి హాస్పిటల్ చూసి వెళ్ళిపోయి డాక్టర్ లేని టైంలో వచ్చేసి అంటే అతను క్యాంప్ వెళ్ళినప్పుడు వచ్చేసి లేనిపోని అంటే లేదని చెప్పేసి డాక్టర్ లేదని చెప్పేసి రాసుకెళ్ళిపోవడం కాదు. ఇతను మొత్తం ఈ పంచాయతీ ప్రజలు కానీ జర్ల మొత్తం ఈ 3 జర్ల ఉంచిన 3 పంచాయతీ ప్రజలను అడిగి తెలిసి అప్పుడు ఆ డాక్టర్ గారి మీద సరైన యాక్షన్ తీసుకోవాలని తెలియజేసుకుంటానండి. ఇతను ఎలాంటి వారు అన్నది అందరు ప్రతి ఒక్క పంచాయతీ చెప్తారు, ప్రతి ఒక్క ప్రజలు చెప్తారు అంత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అతను ఎలా ట్రీట్ చేస్తారు, మొత్తం అన్ని చెప్పేసి చెప్పదలుచుకున్నాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఈరోజు నాగరాజు, జర్ల సర్పంచ్ గారిని. మా జర్ల 25 గ్రామాల్లో చాలా సుదూరమైన ప్రాంతాలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా నడిచి వెళ్ళి చాలా చక్కటి సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు. నేను గతంలో సర్పంచ్ కానప్పటి నుండి చూస్తున్నాను, కానీ ఎవరు కూడా ఇంత చక్కగా సర్వీస్ అందించలేదు. చాలా చక్కగా మరి నడిచి వెళ్ళి ఎంత ఓపికతోని సహనంతోని మరి ప్రజల మీద మంచి అభిమానంతో ప్రేమతో సేవ చేస్తున్నారు. కొందరు మరి అల్లరిముఖాలు లాంటి వాళ్ళు మరి ఇతని మీద నిందలు మోపడం చాలా మరి బాధాకరం. మరి ఇంత చక్కటి సర్వీస్ ప్రజలను అందించే డాక్టర్ గారిని మరి ఇక్కడే కొనసాగించాలని మేము భావిస్తున్నాం. చాలా మరి ఈ సర్వీస్ అయితే ఇతనికన్నా ఎక్కువ ఎవరు చేయలేదు. గతంలో వచ్చిన వాళ్ళు ఇతను చాలా చక్కగా సర్వీస్ చేశారు. మా మిస్సెస్ని కూడా ఇక్కడే నేను ట్రీట్మెంట్ చేయిస్తున్నాను. అంటే షుగర్ వచ్చినా ఇక్కడే మరి ఎక్కడ చూపించకుండా ఇక్కడే చూపిస్తున్నాము. షుగర్ కూడా నార్మల్గా ఉంటుంది. మరి చాలా చక్కగా చేస్తున్నారు. ఇతన్ని ఎప్పుడు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం అండి. నేను ఈ స్థానిక గ్రామస్తుడినండి, అడప విష్ణుమూర్తి, స్థానిక నాయకుడిని. అంటే డాక్టర్ గారు వచ్చి 4 సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న మరి పేషెంట్ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా, పెద్దోళ్ళు అయితే పిన్ని గారు, బాబాయ్ గారు అని ప్రేమతో పలకరిస్తూ మంచి వైద్యం అందించడం వల్ల మరి గతంలోనే మరి చాలా వరకు ఓపీ 20-15 రోజుల్లో కూడా ఉన్నాయండి. ఈ రోజు ఏంటంటే 60-70 డైలీ పేషెంట్లు ఇక్కడ వస్తున్నారంటే మరి డాక్టర్ గారు
ఇస్తున్నటువంటి సర్వీసును బట్టి వస్తుంది. ఈ మధ్య కాలంలో మరి డాక్టర్ గారి మీద పేపర్ ప్రకటనలు రావడం అనేది మేమందరం కూడా చాలా మరి బాధపడుతున్నామండి. ఎందుకంటే డాక్టర్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా మరి చాలా చక్కగా వైద్య సేవలు అందుతున్నాయి. డాక్టర్ గారు ఒక డాక్టర్ గారే కాకుండా మరి అందరితో మరి ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ మరి సేవలు అందించి బైక్ లో కూడా గ్రామాల్లోకి వెళ్ళి మరి వాళ్ళకి మరి వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. మరి ఇటువంటి డాక్టర్ గారు మరి ఈరోజు మాకైతే చాలా బాధపడుతున్నాము. మరి ఈ రోజే విన్నాము డాక్టర్ గారి మీద పత్రికల్లో వచ్చినటువంటి దాని మీద ఈరోజు మరి సాధ్యమేమో ఆయనకి ఇచ్చినట్టు మరి తెలిసింది. కాబట్టి మేమైతే చాలా బాధపడుతున్నాము. దాన్ని అధికారులు కూడా మన్నించి మరి ఆలోచన చేసి పూర్తిగా మరి డాక్టర్ గారిని ఇక్కడే కొనసాగించాలని మేమైతే మరి పై అధికారులు కూడా కోరుతున్నామండి. ఇటువంటి డాక్టర్ గారు ఉండడం వల్ల మా ప్రాంతం అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నాము. మరి చింతపల్లి కానీ వేరే ప్రాంతాలకి పేషెంట్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళటం లేదు. ఇక్కడ పక్కనే ఒక హై స్కూల్ ఉంది. హై స్కూల్ పిల్లలు కూడా ఇక్కడే సేవలు అందుతున్నాయి. చుట్టూ 4-5 పంచాయతీల నుంచి కూడా ఇక్కడే వస్తున్నారు. వీరే కాకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చి మా జరల ఇప్పుడు బస్ సర్వీస్ ఉండడం వల్ల బస్ ఎక్కి వచ్చి మరి వీళ్ళు మరి వైద్య సేవలు పొంది వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ డాక్టర్ గారినే మాకు కంటిన్యూ చేయాలని మరి అందరినీ కోరుచున్నాం. తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అండి. నా పేరు పొత్తూరు కొండలరావు, పంచుల పంచాయతీ. ఈ జనరల్ పంచాయతీ నుండి మరి డాక్టర్ గారు ఉన్నారంటే చాలా మంచివారు. మరి ఎందుకంటే చాలామంది పేషెంట్లు అమ్మవారి దారకొండదే కానీ వంచుల అలాగే జర్రెల మొండిగడ్డ ఇంకా లోపల ప్రాంతాల వాళ్ళు కూడా డాక్టర్ గారు చేసే ట్రీట్మెంట్ను పెట్టి చాలామంది ఇక్కడ వైద్యానికి వచ్చి ఇక్కడ స్వస్థత కలిగి వెళ్తున్నారు. మరి ఇటువంటి డాక్టర్కి మరి రకరకాలుగా సృష్టించి అపోహాలు సృష్టించి నిందలు పెట్టి పేపర్ న్యూస్లో వేయడం అది చాలా దారుణమైన పద్ధతి. అది మార్చుకోవాలని